తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నేడు భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు రేవంత్ వెళ్లనున్నారు. లక్ష్మీ నరసింహ ఆలయాన్ని సందర్శించనున్నారు. గెస్ట్ హౌస్ ను ప్రారంభించనున్నారు. చెల్పూర్లో ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నేడు భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు రేవంత్ వెళ్లనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. అలాగే గెస్ట్ హౌస్ ను కూడా ప్రారంభించనున్నారు. చెల్పూర్లో ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య మాటల మంటలు ఆగడం లేదు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ఆరోపణల డోస్ను మరింత పెంచారు. బహిరంగ సభలో పాల్గొన్న సీఎం బీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లు కేసీఆర్, కేంద్రంలో 12 ఏళ్లు మోడీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి చేసిందేం లేదని ఎద్దేవా చేశారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలు తరలించి 1,50,000 ఎకరాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. విధానాలు చేసుకున్నారు కానీ ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే లిటిగేషన్లు పెట్టి కోర్టుల్లో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కోర్టులో బలమైన వాదన వినిపిస్తే నిన్నగాక మొన్న హైకోర్టు కేసీఆర్ ను చెంప చెల్లు అనిపించింది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు మాటలు తీసుకొచ్చి తప్పుడు పిటిషన్లు వేసిర్రు, ఇంకోసారి కోర్టుకు వస్తే పళ్ళు రాలుతాయని చెప్పి కోర్టు మెడల్ పట్టి బయటికి దొబ్బింది. 23, 24 ఏళ్ల వయసు పిల్లగాడు పరీక్షలకు పోటీ పరీక్షలకు మొదలు పెడితే 15 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు వచ్చినాయి. వాడికి పెళ్ళేం కావాలి, వాడికి పిల్లనే వడియాలి. వాడు ఇంటికాడ అమ్మా నాయనకి చెప్పి నేను హైదరాబాద్ పోతున్నా చదువుకొని అధికారి ఆఫీసర్ అయి వస్తా అంటే 15 ఏళ్ళు హైదరాబాద్లో అశోక్ నగర్లోనో ఇందిరానగర్లోనో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఎన్ని రోజులు నిరుద్యోగ తిరుగుతాడు? ఆ తల్లిదండ్రుల బాధ ఎప్పుడన్నా కేసీఆర్కి అర్థమైందా? ఆయన బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్లో ఓడగొడితే 6 నెలలు తిరిగే లోపలనే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అల్లుని మంత్రి చేసుకుని, కొడుకుని మంత్రి చేసుకుని, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చాడు. వినోద్ రావు అని ఆయన సుట్టపోడు ఓడిపోతే ప్రణాళిక వైస్ చైర్మన్ అని ఉద్యోగాలు ఇచ్చాడు. నీకు నీ చుట్టాలు ఎవ్వడు ఖాళీగా ఉండొద్దు, అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొద్దా అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అప్పుడే దిగిపో అంటారు. 5 ఏళ్ల కోసం ఎన్నికైనా మరో 5 ఏళ్లు గెలుస్తాం. ఈ రోజు నుంచి రాసి పెట్టుకో చంద్రశేఖర్ రావు, కల్వకుంట కిషన్ రావు గారు రాసి పెట్టుకో బీజేపీ నాయకుడా. రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చేసి మా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకుంటాం. మా వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పూర్తి చేసుకుంటాం. మా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం. మా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటాం. మా వికారాబాదును ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మేము పూర్తి చేసుకుంటాం. మా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ నుంచి తాండూరుకు రోడ్డు పూర్తి చేసుకుంటాం. కాగ్నా నీళ్లు తాండూరుకు తీసుకెళ్తాం. కాగ్నాలో తాండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసుకుంటాం. నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా.
తెలంగాణలో మున్సిపల్ పోరు హీటెక్కింది. తూప్రాన్లో ఆధిపత్య పోరు నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆధిపత్య రాజకీయాలు కావాలా లేక అభివృద్ధి కావాలా ఆలోచించండని ప్రజలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూప్రాన్లో హరీష్ రావు పర్యటించారు. తూప్రాన్ అభివృద్ధిని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. వెనకట ఏదో 2 నాలుకల పాములు అందు మనం 2 మూతుల పాములు 2 నాలుక అనే మాట విన్నాం మనం. ఈ రేవంత్ రెడ్డికి ఎన్ని నాలుకలు లేవో నాకైతే అర్థమైతలేదు. వెనకట 2 మూతుల పాముల సంగతి విన్నాం గానీ మా చెల్లి అంటుంది 4 మూతులు అంటుంది. 4 నాలుకలు రేవంత్ రెడ్డికి అంటూ ఎన్నికల ముందు 4000 పెన్షన్ అన్నాడు, ఇప్పుడేమో దాన్ని మర్చిపోయింది. దేవుని మీద ప్రమాణం చేసిండు, 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు. మహాలక్ష్మి అన్నాడు, అక్క చెల్లెలను మోసం చేసిండు. రైతు భరోసా అన్నాడు, రైతుల్ని మోసం చేసిండు. ఆయన నోటికి మొక్కాలి, నోరిప్పుతే విషమే, నోరిప్పుతే బూతులే. ఒక్కటన్నా మంచి మాట మాట్లాడంగా విన్నామా? ఎంతసేపు కేసీఆర్ మీద రోత మాటలు చెప్పుడు తప్ప ఒక్క మాట ఉన్నదా? కేసీఆర్ నీకంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దోడు వయసులో. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్. ఆ కేసీఆర్ ను పట్టుకొని ఆ రకంగా మాట్లాడొచ్చు నా చెల్లె? ఏం మాట్లాడతాడు? లాగుల తొండలు ఇస్తా అంటాడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు, కళ్ళ గుడ్లుడనిస్తా అంటాడు, చేతులకు బేడీలు వేస్తా అంటాడు. ఇదా మాట్లాడే మాట? అసలు నీకు ఆనాడు దొంగ నోట్లతోని నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డికి ఆనాడే బేడీలేసి ఊరేగించేది ఉండే. కేసీఆర్ మంచోడు కనుక నిన్ను విడిచిపెట్టిండు బిడ్డ. నువ్వు ఇవాళ నియత లేకుండా, నిజాయితీ లేకుండా, పద్ధతి లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీ బతికే విషయం. నువ్వు పెయింటరు, గోడలకు సున్నాలు వేసుకునే రేవంత్ రెడ్డి, పెయింటర్ నుంచి పొలిటీషియన్ దాకా అంతా నీ బతికే అవినీతిమయం. నీదంతా మోసం. ఇవాళ నీ చిల్లర మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. వెనకట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కాదని, ఆయన ఎప్పటికీ బీజేపీ మనిషేనన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రధాని మోడీకి చోటాబాయిలా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని మైనారిటీలు, లౌకికవాదులు రేవంత్ వేసుకున్న కాంగ్రెస్ ముసుగును తొలగించి లోపల ఉన్న అసలైన బీజేపీ నాయకుడిని గుర్తించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఓట్లు అడగడం కాంగ్రెస్ అవివేకమని, గత 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అబద్ధాలు చెప్తారు. 15,000 వడ్డాయి, తులం బంగారం వచ్చింది, స్కూటీలు వచ్చినాయి, 4,000 పెన్షన్లు వచ్చినాయి, 2,500 వచ్చినాయి. అన్ని అయిపోయినాయి కదా? వచ్చినాయా రాలేదా? మరి అయినా కూడా 11 తారీఖు రోజు సిగ్గు లేకుండా మళ్ళా చేయి గుర్తుకే గుద్దుదామా? వాళ్ళకంటే సిగ్గు లేదు, మీ ఎమ్మెల్యేకి సిగ్గు లేదు, రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు, మనకు లేదా? మోసం చేసినోని మళ్ళా గెలిపిద్దామా చేయి గుర్తును? వద్దా? ఆ లిస్టి ఎట్లుండే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ఆ ఫోన్లు టింగు టింగుమంటుండే, నాట్లేసే టైంకు మంచిగా ఖాతాలో రైతు బంధు పడుతుండేనా పడకుండేనా? మరి అలా ఫిబ్రవరి 7వ తారీఖు పడ్డదా రైతు బంధు? పడ్డదా? 10,000 కాదు 15,000 ఇస్తా అనే నమ్మితిరి, జుక్కలోళ్ళు బొందల పడితిరి. 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అనే నమ్మితిరి. మా షిండేయాసోంటి బంగారమ్మసోంటి మనిషిని పోగొట్టుకుంటారు, గాయని వాళ్ళను తెచ్చుకుంటారు. మరి ఇలా బంగారం ఇస్తా అని బంగారం లాంటి మనిషిని ఖతం చేసిరు. బంగారం అన్నారు. ఇలా బంగారం తులం ఎంత అయింది? 1,75,000. నేను అప్పుడే చెప్పిన, కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన నేను. దొంగలు, స్టువర్ట్పురం దొంగల కంటే పెద్ద దొంగలు. ఏమైనా బై రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది, రైతు బంధు లేదు అంటే నీ లాగుల తొండలిడుస్తా. అందుకే నేను కొత్త పేరు పెట్టిన ఆయన, లాగుల తొండల రెడ్డి. మంచిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ తో సర్కారేం కింద మీద కాదు, కానీ సర్కార్లో ఉన్నోళ్లకు బుద్ధి చెప్పే అవకాశం ఇది. అరే నువ్వు చక్కగా నడతలేవు, పనికిమాలిన ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేస్తలేవు అని రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డికి మంచిగా బుద్ధి చెప్పే అవకాశం ఇదే.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుందన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నారు. 10 ఏళ్లలో లేని స్వేచ్ఛ ప్రజల్లో ఇప్పుడు వచ్చిందని, అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందుతున్నాయన్నారు. సన్నబియ్యం పథకం గేమ్ చేంజర్ కాబోతోందన్నారు. ప్రజల కొరకు ఆలోచన చేసి ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం అందిస్తుందన్నారు. ఈసారి తెలంగాణలో స్పష్టంగా ప్రో కాంగ్రెస్ వేవ్ ఉంది. ఇప్పుడు మనం 11వ తారీఖు పోలింగ్ పోయే 120 కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. 10 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యం నలిపివేయబడ్డ తెలంగాణలో ఈరోజు ప్రజలు పూర్తిగా ఒక స్వేచ్ఛా వాయువులుగా జీవిస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలపై కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 85% జనాభాకి కంప్లీట్ ఫుడ్ సెక్యూరిటీ, సంపూర్ణ ఆహార భద్రత కల్పించి మంచి క్వాలిటీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న విషయం ప్రజలందరిలో ఒక నిశ్శబ్దంగా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక గేమ్ చేంజర్ గా మారిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకుంటామంటే సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చర్యలు తీసుకోవాల్సింది సీఎం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చేతగాక బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తమకు అవసరమని చెప్పుకోవాలి కానీ కిషన్ రెడ్డి మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో నిందలు వేయొద్దని హితవు పలికారు. కిషన్ రెడ్డిని అడ్డుపెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేరన్నారు. ఇక నాంపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించారు. ఘటనపై తమకు అనుమానాలున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. ఆయన నన్ను డిమాండ్ చేస్తాడు దర్యాప్తు చెయ్యాలి అని. దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలివ్వమంటేలా? ఆయన పదే చెప్పాడు అధికారంలో రాకముందు మా పార్టీ కోటేస్తే కేసీఆర్ కు చిప్పకూడు పెడతా, అవినీతి మంత్రులందరూ కూడా జైల్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలందరూ ఊరూరికెళ్ళి ఏ ఎమ్మెల్యే ఉంటే ఆయన పేరు తీసుకొని దోచిన డబ్బంతా కక్కిస్తా ఎగిరెగిరి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఈ రకంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చర్యలు పక్కకెట్టు, చిప్పకూడు పక్కకెట్టు, ఈగా దోమ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు. ఈ 2 ప్రభుత్వాల వైఫల్యాలు, ఆ రోజు బీఆర్ఎస్ గాని ఈరోజు కాంగ్రెస్ గాని, మీ వైఫల్యాలు, మీ చేతగానితనము, మీ అసమర్థత ఈ 2 పార్టీలు కూడా వ్యక్తిగతంగా నా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ పైన అనేక రకాల ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, దాంట్లో అనేకమైనటువంటి మరి దర్యాప్తుకు సంబంధించినటువంటి డాటా ఆ కంప్యూటర్లలో ఉందని, అవన్నీ కాలిపోయాయని తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. ఇంకేదైనా ఈ కాలిపోయినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి డాటా బ్యాకప్ ఉందా లేదా, ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. నిజామాబాద్ బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ స్మార్ట్ సిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ స్మార్ట్ సిటీలను నామినేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. బాధ్యతను మరచి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. నిన్న తొండముఖం వేసుకొని వచ్చి నేను ఎందుకు చదువుకోలేదని చెప్తున్నా అంటే, వీడికి వచ్చిండు కదా, వచ్చినోడు అన్పడు కాని లెక్క గమ్మున కూర్చొని వెళ్ళిపోవాలి. అనవసరంగా నన్ను కెలికిడు. మీ ఎంపీ గారు మోదీ గారి దగ్గర బాగా పరపతి ఉన్నది అంటాడు కదా, నిజామాబాద్ని స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదు అన్నాడు. ఫస్ట్ నేను మోదీ గారి దగ్గర నాకు పరపతి ఉన్నదని నేను ఏడో బయట మాట్లాడుకోలేదు, ఉన్నదా లేదా అని నేనే చెప్పుకోలేదు. పసుపు బోర్డు చెప్తుంది, పసుపు రేట్లు చెప్తాయి, దాని విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదురా తొడమూతోడ. నాది కాదు,
పక్కకు మహేష్ కుమార్ గౌడ్ చెవు లేదా నూదంగానే నువ్వు ఊదకు నోరున్నదని. పక్కకు ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని అడుగు, సార్ నేను చదువుకోలేదు సార్, నేను చదువుకుంటుంది నా అమ్మ నాయన నన్ను స్కూల్కి పంపితే నేను సంకల్ నాకిన సార్ అని చెప్పు. అప్పుడు సంకల్ నాకిండు, ఇప్పుడు కల్వకుంటలో సంకల్ నాకుతున్నాం. జైల్లో ఏరా కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు కేసీఆర్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్లు మింగిండు. ఈ కారు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, సిబిఐ, ఈడీలు అన్ని నడవంగా వాళ్ళని జైలు ఏరబోయి అంటే వాళ్ళ దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు. 2 సంవత్సరాలు పీసీ ఘోష్ కమిటీ అని టైం వేస్ట్ చేసుడు. ఆ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చింది, అందులో కాళేశ్వరము దేనికి పనికిరాని ప్రాజెక్టులు కూలిపోతే అవి పర్రెలు వాసినాయి, నీళ్లు నిల్వ చేయొద్దు అని అంత కుల్లాగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, మళ్ళీ ప్రాజెక్టులు పనికి రాకుండా కట్టిండ్రు. అట్లాంటివన్నీ కూడా నువ్వు జైల్లో వేయకపోతే, నువ్వు వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటే నువ్వెక్కడ ముఖ్యమంత్రి అవుతావు నాయన? అట్లాంటి వాళ్ళని కాపాడుతా ఉన్నావు. తెలంగాణ ప్రజల 2,00,000 కోట్ల రూపాయలు మింగిన కుటుంబాన్ని కాపాడుతున్నావు నువ్వు. ఇయ్యాలి అట్లాంటి వాడు నువ్వు ముఖ్యమంత్రి. మళ్ళీ వచ్చిన నోరు మూసుకొని వీకాక నా పేర్లు తీసుకుంటా చెప్తా అవునాడు. స్మార్ట్ సిటీ చేసే పద్ధతి గది, ఇప్పటికన్నా చెయ్యి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం జరిగింది. అలియాబాద్ మున్సిపాలిటీలో వివాదం ముదిరింది. నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. కాంగ్రెస్ దాడిపై కమిషనర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. తనపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారన్నారు మల్లారెడ్డి. అసెంబ్లీ పోయినప్పుడు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు పోతారా, ఓడిపోయిన పోతారా? ఎమ్మెల్యే పోయినప్పుడు నువ్వు అసెంబ్లీలో పోయి కాలు పట్టుకుంటు ఇంటికి పోయి దమ్మే కదా నీకు. దాడి చేసిన వీడియో వైరల్ చేసుకొని కాదు, దాడి చేసింది వీడియో లేదాడ, ఫోటో అందుగా కెమెరాలో కిప్పు పెట్టి అది కాదు. ఏ వీడియో ఎవరు తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అలా కొట్టకుండా కొట్టేని చూపించచ్చు. ఓటమి భయంతో గెలిచే దమ్ము లేక ఏం చేసిందని గెలుస్తారు తమ్మి. ఏ పేదవానికి ఇల్లు ఇచ్చిండు, ఏ పేదవానికి పెళ్లి చేసిండు, ఏ పేదవానికి ఏం చేసిండని ఆయన. అరే అందరి కష్టపడ్డ సొమ్ములన్నీ గుంజుకుంటుండు. పుస్తలమ్మి, మెట్టెలమ్మి, భూములమ్మి అని పిండ పదాలకు పెడుతుర్రు మా వాళ్ళు. మా మీద దాడి అవసరమేముంది? పోనీ మేము రూమ్లోకి వెళ్ళినామా, వాళ్ళనేమో దూషించినామా, వాళ్ళనేమో అట్కాయించినామా, వాళ్ళ తెరువు పోయినామా, వాళ్ళ కోసం మాట్లాడినామా? ఏది లేదు. ఇంత దౌర్జన్యం ఉంటే ఇది ప్రజా సామ్రాజ్యం ఎట్లయితుంది? అరే ప్రజలకు వండ్రి, ఓట్లు అడుగుండ్రి, వాళ్ళకి నీళ్ళు ఇయ్యండి, కరెంట్ ఇయ్యండి, మీరు ఇచ్చిన మాటలన్నీ ఇంప్లిమెంట్ చేయండి, గాపని చేయండి. కానీ మా మీద పని చేసేవాళ్ళ మీద మేము ఊరంతా రోడ్లు వేపించినాం, 24 గంటలు నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ మెప్పొందినాం 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు. అది చేయాలి. కానీ ఇదేందే దౌర్జన్యము? భయాందోళన చేసి వాళ్ళంతా బూతులు కబ్జా పెట్టి ఏసీపీ సిఐ దగ్గర ఉండంగా మా మీద దాడి, కోడిగుడ్లతోటి ఏసీపీని సిఐని గంటన్నర సేపు వాళ్ళు ఉండగానే దాడి. ఇది ఎట్లా ఇదైతుందా? వాళ్ళు లేకపోతే అది వేరే విషయం. వాళ్ళ ముంగట దాడి జరుగుతుంది. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషనర్ గారు మేడంకు చెప్పినాం, తప్పకుండా సానుకూలంగా. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు స్వయంగా మల్లారెడ్డి గారి పైన ఇంట్లో ఉండగా ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకునేందుకు వచ్చినటువంటి ఒక కార్యకర్తల పైన రాళ్లతో కొట్టి తలకాయలు బలగొడుతుంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఒక ఏసీపీ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ చోద్యం చూస్తూ ఆ గ్రౌడీజం చేస్తున్నటువంటి ఒక వాళ్లకు వత్తాసు పలికినట్టుగా వ్యవహరించిండ్రు అని చెప్పని వీడియోలలో మొత్తం ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లాము. చాలా సానుకూలంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్. అమరావతిలో చారిత్రక ఘట్టానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధాని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో భారీ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. సీఎం చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టు క్వాంటమ్ వ్యాలీ. దీనికి స్వయానా ఆయనే శంకుస్థాపన చేశారు. భూమి పూజలతో శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచ టెక్ రంగంలో అమరావతి చిరస్థాయిగా నిలిచిపోతుంది.
క్వాంటమ్ వ్యాలీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తూళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో ఈ భవన నిర్మితం కానుంది. దీనికోసం ఇదివరకే ప్రభుత్వం 50,000 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది. గతంలో క్వాంటమ్ కంప్యూటర్ ప్రాజెక్టులో దేశీయ దిగ్గజ టెక్ కంపెనీలు IBM, TCS, L&T కీలకంగా వ్యవహరిస్తున్నాయి. వీటితో ప్రభుత్వం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. IBM, TCS క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్, క్వాంటమ్ టాలెంట్ హబ్, SIR యూనివర్సిటీ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ వంటి సంస్థాగత సహకారాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అంతా విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు. అందుకే తన ఆశలన్నీ వారిపైనే అన్నారు. చరిత్ర రాయాలన్నా దాన్ని తిరగరాయాలన్నా యువతకే సాధ్యమని, మన యువత సాంకేతిక రంగంలో క్వాంటమ్ వేగంతో దూసుకెళ్తోందన్నారు. Mr. Modi, we had a national quantum mission, we have national AI mission, we have blue ocean mission, or blue economy related deep ocean mission. Because now we are preparing India and envisaging for India a global role in the years to come. And therefore, this foundation stone, as was being rightly mentioned by Nara Lokesh ji, is not mere a foundation stone of a construction, but a foundation stone of India's quantum future. And all this unveiling of the Amaravati Quantum logo, the launching of cloud services, the innovation center, the launching of talent hub, the launching of reference facility, the launching of safe application, that shield and all so on, and the participation of IT industry leaders from IBM, from TCS, and these multiple MOUs, this truly is keeping with the global strategies that we have now tried to follow. This is indeed whole of government, that is center and state, plus industry, plus stakeholders, which makes it whole of nation. Quantum science and technology. Across the world, experts describe this momentum as the transistor momentum for quantum, when deep science theory becomes real world capability. The last 2 centuries were largely a story of missed opportunities for India. We missed the agriculture revolution. We missed the industrial revolution. But we did catch up with the communication and IT revolution. I am very happy. I remember even today, former Prime Minister Vajpayee ji has introduced deregulation in telecommunication sector. And also at that time, I started iTech City, that is a game changer in information technology. At that time, iTech City was inaugurated by Vajpayee ji. Today, Amaravati City Foundation was laid by Honorable Prime Minister. Jitendra Singh ji will be remembered in the history. Quantum machine, quantum computer is inaugurated by him. It will be remembered, it will be a game changer not only for Andhra Pradesh, for India. It is going to happen. When I became Chief Minister in 1995, Internet has been innovated by Bill Gates at that time. This month is coming to Amaravati. Bill Gates is coming on 16th to Amaravati. One of the best products we are able to produce. Now it is a matter of 4G, 5G, 6G, 7G, anything we can innovate. Tomorrow, you are all here. We should not depend world for products. We have to produce products and we have to supply for the global community. We are having all capabilities. I wanted to request all of you, think differently, act differently. Always you have to think innovative way. Today, all those who criticized me, all their children are in America or in abroad in IT profession only. Even today I am telling you, we are all talking quantum.
Nations that create technology shape the world. Nations that only adopt technology remain dependent. Quantum gives India a once-in-a-generation chance to move from adoption to creation and from participation to rule-making. To lead the quantum revolution, we should no longer be content with adopting technologies developed elsewhere. We must create new technologies. We must design and build products from India for the world. కూటమి సర్కార్పై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అసత్య ప్రచారాలకు భయపడమని ధైర్యంగా ఎదుర్కొని తిప్పికొడతామన్నారు. తిరుమల లడ్డూని రాజకీయ ప్రచారం కోసం కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం వాడుకున్నదని దుయ్యబట్టారు. సిబిఐ నివేదించిన సిట్లో అది తప్పని తేలడంతో కూటమి నాయకులు తెల్లముఖం వేశారన్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే 2014 నుంచి 19 వరకు జరిగిన లడ్డూ తయారీ మీద విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మొట్టమొదట ప్రతిఘటించినటువంటి వ్యక్తి విజయానందరెడ్డి. నాకు తెలిసి 10 సార్లు పోలీసులు హెచ్చరికలు చేసినా ఏమాత్రము వెరవకుండా కార్యకర్తలందరినీ కూడా కథన రంగము లేపి దింపినటువంటి మొదటి వ్యక్తి అనుమానమే లేదు విజయానందరెడ్డి మాత్రమే. కార్యకర్తలకి క్రమశిక్షణని, అందరము ఒక్కటిగా ఉండాలన్నటువంటి సంకల్పాన్ని మరే నియోజకవర్గంలో లేనంతగా సుశిక్షితంగా నడుపుతున్న కార్యదక్షుడు విజయానందరెడ్డి గారు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినారు, ఒక రాజకీయ సభగా కనపడటం లేదు అని. ఒక యూనివర్సిటీ సెమినార్ జరిపినట్టు జరుపుతున్నారు. ఇంత క్రమశిక్షణ మొదలు నుంచి ఆఖరి వరకు ఏ ఒక్క చోట ప్రతి ఒక్కరు కూడా ప్రసంగాల్ని వినటానికి ఉత్సుకత చూపటం అన్నది చాలా అరుదైన విషయం. వైసీపీపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల్లా బూతులు తిట్టాలా అని ఫైర్ అయ్యారు. లడ్డు విషయంలో చాలా క్లియర్ గా ఉన్నామని, కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయన్నారు. వైవి సుబ్బారెడ్డి, భూమన చెవిరెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్టు బయటపెట్టిందని, అదే విషయాన్ని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం తయారు చేయలేదన్నారు. బోలేబాబాకు అసలు పాల ఉత్పత్తి లేదు, డైరీ లేదు, పాలు లేవు, కానీ నెయ్యి చేశారట అని ఎద్దేవా చేశారు. బీజేపీ మెతగ్గా మాట్లాడుతుంది, మెతక వైఖరి అవలంబిస్తుంది అంటే వైసీపీ నాయకుల అమనాభూతులు తిట్టాలా? మేము మెతకంటే ఏంటంటున్నాను? గౌరవమైనటువంటి భాషలో మాట్లాడడం మెతకవుద్దాను. మేము చాలా క్లియర్గా ఉన్నాం. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటి మాట వాస్తవం. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు. ఇవాళ ఏదైతే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, పర్చేజింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నాం. మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ ఇన్వైటీగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినాయి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. వారు చెప్తున్నారా? పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము, కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడారా, వేరే మిశ్రమాలు వాడారా, వేరే రసాయనాలు వాడారా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడారా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో, ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వారు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు, కూటమి ప్రభుత్వం తయారు చేయలేదు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. బైక్ ర్యాలీ,
జన సమీకరణ పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్లు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగిపై ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.